ఇలాంటి దారుణం మళ్ళీ జరగకుండా ఈరోజు మినిస్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతాం. కానీ నువ్వు నీ ఇల్లాలి శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్ధతిగా దాన సంస్కారాలు జరిపించు. లేదయ్యా, మీ మాటను కాదంటున్నందుకు మన్నించండి. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదు. ఈ శవానికి దహన సంస్కారాలు చేయనివ్వను. ఆ కంచె సంగతి ఈ రోజే తేలిపోయేలా చూస్తాం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే మేమే మా చేతులతో ఆ కంచెని తొలగించేస్తాం. పదండి అయ్యా. ఆగండి, దయచేసి మా మాట వినండి. ఇప్పుడు మనం తొందరపడితే కోర్టు ధిక్కార నేరం కింద మనమే తప్పు చేసిన వాళ్ళగా తల దించుకోవాల్సి ఉంటుంది. అయ్యా, ఈ కోర్టులు చట్టాలు మాకు తెలియవు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. మా ప్రాణాల్ని బలివ్వటమో ఆ నాగేంద్ర ప్రాణాన్ని తీసేయటమో ఏదో ఒకటి జరిగి తీరుతుందంతే. ఆగండి, ఆగండి అయ్యా. మీ మేలు కోరేవాడుగా చెప్తున్నాను. కనీసం నా మాటకైనా విలువ ఇవ్వండి. మన రెండు ఊళ్ళ జనాలు గొడవ పడాలని ఆ నాగేంద్ర ఎదురు చూస్తున్నాడు. అందుకే కావాలని ఇదంతా చేస్తున్నాడు. మనం ఆవేశంతో నాగేంద్ర ట్రాప్లో పడితే ఖచ్చితంగా గెలుపు వాడిదే అవుతుంది. ఆ కంచె శాశ్వతంగా ఈ రెండు ఊళ్ళని విడదీస్తూ అలాగే ఉండిపోతుంది. మరేం చేయమంటారయ్యా? చూడున్నారయ్య, నీకు జరిగిన నష్టాన్ని పూడ్చడం మా వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అవును, దేన్నైనా తెగేదాకా లాగితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ నాగేంద్రకి తెలిసేలా చేద్దాం. తీసుకో. నీకే కాదు, ఈ ఊర్లో వాళ్ళందరికీ నేను అండగా నిలబడతాను. ఈ సమస్యకి నేనే పరిష్కారం చూపిస్తాను. అదిగో, అన్యాయంగా బలైపోయినా నీ భార్య లక్ష్మీ శవం సాక్షిగా చెప్తున్నాను, నా మాట నమ్మండి. అయ్యా, ఆ సీతాపురంలో ఉండే నారిగాడి పెళ్ళం చచ్చిపోయిందట. పోతే అది ఎవతో పోతే మనకేంటి? అది కాదయ్యా, దాని సావు కారణం ఆ కంచేనని ఆ సీతాపురం జనాలు గొడవ చేస్తున్నారట. ఆ కంచె అడ్డుగా ఉన్నందుకే కడుపుతో ఉన్న ఆ అమ్మాయి ప్రసవం అవ్వకనే చనిపోయిందని ఊళ్ళో అందరూ మండిపడుతున్నారయ్యా. ఇన్నాళ్ళుగా అడ్డుగా ఉన్న కంచెని తీయనందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేశంతో ఊగిపోతున్నారట. ఊగిపోతే ఊగిపోని, లేదంటే ఊరేసుకొని. వాళ్ళు మనల్నేం చేస్తారా? అది మన భూమి. మన భూమిలోనే మనం కంచేసుకున్నాం. కోర్టే వాయిదాల మీద వాయిదాలు ఇస్తోంది. ఎన్నో ఏళ్ళగా కేసు సాగుతూనే ఉంది. నా మాటని కాదని కంచెను ముట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఏమి చేయలేకపోయాడ్రా. ఇక ఊళ్ళో మామూలు జనాలంతా వాడు చస్తే నాకేంటి, బతికితే నాకేంట్రా? అయ్యా 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 ఎరా ఏంటి? అయ్యా, ఆ సీతాపురంలో చాలా పెద్ద గొడవ జరుగుతుందయ్యా. ఆ కంచెను తీసేదాకా శవాన్ని దహనం చేయడానికి వీల్లేదని అందరూ ఆ కంచె దగ్గర శవాన్ని పెట్టుకుని గొడవ చేస్తున్నారయ్యా. ఓహో, ఆ జనాలు అంతవరకు వచ్చారా? అంతేకాదయ్యా, ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ గారి మనవడు రాము ఈ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అని, మీరేం కంగారు పడకండి అని వాళ్ళందరికీ మాట కూడా ఇచ్చాడంటయ్యా. తండ్రి వల్లే కాలేదు, కొడుకు రంగంలోకి దిగుతాడా? చూస్తా ఆ రామ్ సమస్యని ఎలా పరిష్కరిస్తాడో
నేను చూస్తా. నాగేంద్ర, ఈ నాగేంద్రని ఢీకొట్టే మగాడు ఈ భూమి మీద లేడురా. అమ్మా సీత, అమ్మా సీత, ఆ నాన్నా, ఏం చేస్తున్నావు అమ్మా? వంట చేస్తున్నాను నాన్నా. బాబు నమస్కారం. బాబు నమస్కారం. కూర్చోండి బాబు, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. పర్లేదు బాబు, విషయం ఏంటో చెప్పండి. మీరు కూర్చోండి. చెప్పండి బాబు. ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా మీరు వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. వెంకట్రావు గారు, ఆ ఊరు ఈ ఊరు అనేవి ఒకప్పుడు ఉండేవి కాదని మీకు కూడా తెలుసు. మన రెండు ఊళ్ళని విడదీస్తున్నది కొన్నేళ్ల కిందట వెలిసిన ఆ కంచె మాత్రమే. రోడ్డుకు అడ్డంగా ఉన్న కంచె వల్ల మా ఊరి వాళ్లే కాదు, మీ ఊరి వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. అందుకే అందరి మేలు కోరి మేము మీ ఊరి ప్రెసిడెంట్ నాగేంద్ర గారితో మాట్లాడితే ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కంచెని తొలగించడానికి తనకున్న భూమి నిమ్మంటే ససేమేరా అంటున్నాడు. మా భూమినివ్వడానికి అటువైపు నుండి మేము సిద్ధంగా ఉన్నా ఇటువైపు నుండి మాత్రం నాగేంద్ర గారు పడనివ్వకుండా గొడవకి దిగుతున్నారు. తెలుసు బాబు, కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చాలా కష్టం. చూడండి, ఒకప్పుడు జర్మనీ దేశాన్ని రెండుగా విడగొట్టిన బెర్లిన్ గోడ కూడా ప్రజలు ఆగ్రహించడం వల్ల కూలిపోక తప్పలేదు. అలాంటిది దేశాల మధ్య సరిహద్దులే చెరిగిపోతున్న ఈ కాలంలో ఇంకా మన రెండు ఊళ్ళని విడదీస్తున్న ఆ కంచె అడ్డుగా ఉండడం అవసరమా? మీరే చెప్పండి. బాబు, నేను మీ అంత గొప్పవాణ్ణి కాదు, మీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాణ్ణి కాదు. ఈ రెండు ఊళ్ళ మధ్య ఆ కంచె ఎందుకు వేశారో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు మధ్యతరగతి వాణ్ణి నేను మాత్రం ఏం చేయగలను? చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేనేం చేయాలి? వెంకట్రావు గారు, మా వైపు నుండి రోడ్డు వేయడానికి, మా 2 ఎకరాల పొలాన్ని ఉదారంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటు సీతాపురం నుండి ఎలాంటి అడ్డంకి లేదు. అడ్డంకి ఉన్నది మీ రామాపురం నుండి మాత్రమే. కంచెకు ఇటువైపు తనకున్న 2 ఎకరాల భూమిని ఆ నాగేంద్ర ఇవ్వనుగాక ఇవ్వను అంటున్నాడు. రెట్టింపు డబ్బిస్తామన్నా చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. పైగా కోర్టులో కేసు వేసి ఈ సమస్యకి పరిష్కారమే లేకుండా ఏళ్ల కొద్దీ కావాలనే సాగదీస్తున్నాడు. మీ ఊరి మొదట్లో ఆ నాగేంద్ర గారి పొలానికి ఎదురుగానే మీ 2 ఎకరాల పొలం కూడా ఉంది. మీరు ఒప్పుకుంటే మా ఊరి పొలంలో నుంచి మీ ఊరి పొలం మీదుగా సిటీకి వెళ్లేందుకు రోడ్డు వేస్తే బాగుంటుందని మేము ఒక ఆలోచనకు వచ్చాం. ఏమంటున్నారు బాబు? రోడ్డు కోసం నేను నా పొలాన్ని ఇచ్చేయాలా? ఆహా, ఊరికే ఇమ్మనట్లేదు. మార్కెట్ ధర ఎంతుందో అంతకు రెట్టింపు చెల్లిస్తాం. ఆ డబ్బుతో ఇంకెక్కడైనా 2 ఎకరాలు కాదు, 6-7 ఎకరాల దాకా మీరు భూమిని కొనుక్కోవచ్చు. ఏమంటారు వెంకట్రావు గారు? లేదు బాబు, ఆ పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు. దయచేసి నా పొలం జోలికి రావద్దు. ప్లీజ్, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. మీ పొలాన్ని అడుగుతోంది మా కోసం కాదు, ఊరి బాగు కోసం.
10 మందికి ఉపయోగపడే రోడ్డు వేయడం కోసం. మన 2 ఊళ్ళ జనాలు కష్టపడకుండా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తానంటున్నాను. మీరు కాదనొద్దు. లేదు బాబు, ఈ వయసులో నేను మరో చోట పొలాన్ని కొని సేద్యం చేసి పంటలు పండించే ఓపిక నాకు లేదు. నా 2 ఎకరాల్లోనే ఈ ఇల్లు కూడా ఉంది. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ నేను, నాకు తోడుగా పాల వ్యాపారం చేస్తూ నా కూతురు ఉన్నంతలోనే గుట్టుగా బతుకుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఊరి బాగు కోసమే అయినా ఈ పొలం అమ్మమంటే నా బతుకు మళ్ళీ మొదటికే వచ్చేసినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు బాబు. పైగా తల్లి లేని పిల్ల. నా కూతురికి పెళ్లి చేయాలి, అత్తగారింటికి సాగనంపాలి. అదంతా చేయాలంటే కనీసం నాకు ఈ ఇల్లైనా ఉండాలి కదా. వెంకట్రావు గారు, మీరు పొలం మీదే ఆధారపడి మీ కూతురు పెళ్లి చెయ్యాలి అనుకుంటే మీ అమ్మాయి పెళ్లికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. బాబు, ఏమంటున్నారు మీరు? అవును, ఊరు బాగు కోసం మీరు నష్టపోవాల్సిన అవసరమే లేదు. మీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. మీ కూతురు పెళ్లి కూడా నేనే దగ్గరుండి జరిపిస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి. బాబు, మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ ప్లీజ్ ఇంకేం ఆలోచించొద్దు. ఒక మంచి పని చేయాలని మా ఊరి తరపున నేను నడుం కట్టుకున్నాను. అందుకు మీరు కొంచెం సహకరిస్తే మన 2 ఊళ్ళ మధ్య అడ్డుగోడగా ఉన్న ఆ కంచె కూలిపోతుంది. జనాలందరూ సంతోషిస్తారు. అమ్మ సీత, ఒకసారి ఇలా రామ్మా. అంతా విన్నావు కదమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాన్న, ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న పొలాన్ని వదిలేయడం నీకెంత కష్టమో, ఇన్నాళ్లుగా పాల వ్యాపారం చేస్తున్న ఈ చోటుని వదిలిపెట్టడం నాకు కూడా అంతే కష్టం. కానీ ఆ బాబుగారు అడిగింది 10 మందికి మంచి జరగడం కోసం. అలాంటప్పుడు మనం మాత్రం ఎందుకు కాదనాలి? సరే అని చెప్పండి. అలాగే బాబు, నా కూతురు చెప్పిందంటే నాకు కూడా సమ్మతమే. థ్యాంక్ యూ. మీకు, మీ అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఊరు మీ ఇద్దరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. బాబు, మరి మీరిచ్చిన మాట ప్రకారం చూడండి, నేనొక్కసారి మాటిచ్చానంటే వెనక్కి తగ్గే సమస్య లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. వెళ్ళొస్తాను. మంచిది బాబు. శశి, ప్లీజ్ అర్థం చేసుకో. నాకు కొంచెం టైం ఇవ్వు. మా ఊరి ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే వెంటనే నీ గురించి, మన ప్రేమ గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. రామ్, మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పడానికి మీ ఊళ్ళో సమస్యకి ఏంటి సంబంధం? నీకెలా చెప్పను శశి? నేను అనుకోని పరిస్థితుల్లో మా ఊరి సమస్యని సాల్వ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అందులో భాగంగా ఒక పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లి జరిగేదాకా నాకు
పీస్ ఆఫ్ మైండే ఉండదు. బాగుంది, చాలా బాగుంది. మన పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకెవరి పెళ్లి గురించో లింక్ పెడతావేంటి? లెట్ us బీ ఫెయిర్. నీ మనసులో ఇంకేదైనా ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. శశి, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నువ్వే నా ప్రాణం. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఐ నీడ్ సమ్ టైం. ఓకే, నువ్వు జరిపించాల్సిన పెళ్లి ఎప్పుడు? రేపే. ఆ పెళ్లి కాస్త జరిగిపోతే మా ఇంట్లో మా అమ్మా నాన్నలకి నీ గురించి చెప్పడమే కాదు, నిన్ను డైరెక్ట్గా ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ముందే వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడతాను. రియలీ? అంటే నా మీద నమ్మకం లేదా? చిచ్చి, అదేం కాదు. నువ్వు ఎవరి పెళ్లి కోసమో మన ప్రేమ గురించి వెంటనే ఇంట్లో చెప్పను అంటే కొంచెం అప్సెట్ అయ్యానంతే. శశి, యు ఆర్ టూ ఎమోషనల్. నీ ఫీలింగ్స్ని నువ్వు కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేవు. ఐ నో, దట్ ఇస్ మై వీక్నెస్. సంతోషమైనా, కోపమైనా, బాధ అయినా ఏది నేను దాచుకోలేను. వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే. శశి, బాధ అనే మాట నీ దగ్గరకు కూడా రాదు. రాకుండా నేను చూసుకుంటాను. యు ఆర్ మై క్వీన్, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. నాది చిన్నపిల్ల మనస్తత్వం అనుకో, మొండిదాన్ని అనుకో, ఇంకేమైనా అనుకో, నాకు నచ్చింది ఏదైనా ఒక్క క్షణం దూరం అవుతుందేమో అన్న ఆలోచన వస్తే చాలు టెన్షన్ పుడుతుంది, పిచ్చిదాన్ని అవుతాను. క్షణంలోనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని సిచ్యుయేషన్ వస్తుంది. ఇప్పటిదాకా నా లైఫ్లో అన్నీ ఉన్నాయి. కావలసినంత డబ్బు, నేను కోరుకున్న ఫ్రీడమ్, నా మాటకు అడ్డు చెప్పని ఫ్యామిలీ, వాట్ నాట్, అన్నీ ఉన్నాయి. కానీ లేనిదొక్కటే, నాకు నచ్చిన మగవాడి ప్రేమ. ఆ ప్రేమ నాకు నిన్ను చూడగానే కలిగింది. నేను నీకోసమే పుట్టానేమో, నువ్వు నా కోసమే కలిసావేమో అనిపించింది. ఫస్ట్ లుక్లోనే, నీ ఫస్ట్ టచ్తోనే నాలో ఏవో తెలియని వైబ్రేషన్స్. టోటలీ ఫ్లాట్ అయిపోయాను. కావాలని నీ చుట్టూ తిరిగాను, నిన్ను నా వాణ్ణి చేసుకోవాలని, మనిద్దరం ఒకటిగా కలిసి జీవించాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నీ నిజమవుతాయి కదూ? నువ్వు చేసిన ప్రామిస్ని నువ్వు నిలబెట్టుకుంటావు కదూ? పిచ్చి శశి, నువ్వు పైకి చాలా డాషింగ్గా కనిపిస్తావే కానీ లోపల చాలా సెంటి ఫీలింగ్ ఉన్న దానివి. సెన్సిటివ్ గర్ల్ అని నాకు బాగా తెలుసు. ఇంకెంత, జస్ట్ 48 hours ఓపిక పట్టు. ఆ తరువాత నీకు నాకు మధ్య దూరం అనేదే ఉండదు. We will be one, okay? చూశారు కదండి, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఇలాంటి కోడలు మీ ఇంటికి రావడం నిజంగా మీ అదృష్టం. ఏమంటారు? అయ్యా సూర్యనారాయణ గారు,
ఈ పెళ్లి పెద్దగా మీరే ఉండి ఈ పెళ్లి చూపులను ఏర్పాటు చేశారంటే ఇంకా మేము అనడానికి ఏముంది? మీ మనవడు శ్రీరామ్ మొత్తం పెళ్లి బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పాడంట కదా. ఇక మేము ఆలోచించడానికి ఏముంది? అవునండి, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మాకెలాంటి అభ్యంతరం లేదు. బాబు మీరేమనుకుంటున్నారో చెప్పండి. నాకు అమ్మాయి బాగా నచ్చిందండి. ఇక పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిస్తారో మీ ఇష్టం అండి. ఏమా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇంకేమిటి శుభం, ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి భాగం. పంతులు గారు, ముహూర్తం వీలైనంత తొందరలో చూడండి. నా కూతురు పెళ్లిని వెంటనే జరిపించాలనుకుంటున్నాను. ఓ అలాగే. అయ్యా, దగ్గరలో పెళ్లి ముహూర్తాలు లేవు. కాకపోతే ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఆఖరి ముహూర్తం రేపే ఉంది. ఆ వెంకట్రావుతో ఒప్పందం జరుపుకున్నంత మాత్రాన ఆ సూర్యనారాయణ వాడి మనవడు మన మీద గెలిచిపోతారా? నిలబెట్టడం వాడి ప్లాన్ అయితే పడగొట్టడం నా పథకం.